వెల్కమ్ టు లైఫ్ లైన్ నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి గుండె సంబంధిత వ్యాధులకు ఆధునిక చికిత్స గురించి. సో వీటి ట్రీట్మెంట్స్ ప్రాసెస్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ దిలీప్ ఫ్రమ్ మణిపాల్ హాస్పిటల్ విజయవాడ. సో ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సో డాక్టర్ గారు, బీపీ అండ్ డయాబెటీస్ ఈ రెండు కూడా హార్ట్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా అండి. ఎందుకంటే ఈ రెండు కూడా డైరెక్ట్గా గుండె మీద అంటే గుండె రక్తనాళాల మీద ముఖ్యంగా అంటే మనకు షుగర్ అన్నది అన్కంట్రోల్డ్ షుగర్స్ అంటాం. అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్నది రెగ్యులర్గా బాగా హై లెవెల్లో ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఈ గుండెలోని రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో ఆ రక్తనాళాల్లో ఎండోథీలియం అనేది ఉంటుందండి. అంటే ఎక్కడైతే బ్లడ్ అంతా టచ్ అవుతూ ఉంటుందో ప్రవహిస్తుందో ఆ ఎండోథీలియం, ఆ ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఎండోథీలియంలో చిన్న చిన్న గ్యాప్స్ ఏర్పడటం, ఆ తర్వాత అక్కడ మన బాడీలో మన రక్తంలో సర్క్యులేట్ అవుతున్న ఈ కొలెస్ట్రాల్ పార్టికల్స్ ఎల్డిఎల్ అంటాం కదండి, ఈ కొలెస్ట్రాల్ పార్టికల్స్ అనేవి డిపాజిట్ అవుతూ ఉండటం. సో దీంతో ఏమవుతుందంటే బ్లడ్ షుగర్ బాగా పెరిగిన వాళ్ళలో ఈ రక్తనాళాలు అన్నది ఒకటి ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ ఒకటి రావటం. అండ్ నైట్రిక్ ఆక్సైడ్ అని ఉంటుందండి మన రక్తనాళాల్లో. రక్తనాళం ఎప్పుడు కూడా వదులుగా డైలేట్ అయ్యి ఉండాలి అంటే ఈ నైట్రిక్ ఆక్సైడ్ అన్నది చాలా అవసరం. సో ఈ రకమైన మార్పులు చెందటం వల్ల ఈ హై బ్లడ్ షుగర్స్లో ఈ నైట్రిక్ ఆక్సైడ్ అన్నది రిలీజ్ అన్నది తగ్గుతుంది. సో దాంతో ఏంటంటే ఈ రక్తనాళం అన్నది ఫ్లెక్సిబిలిటీని కోల్పోయి ఒక స్టిఫ్గా మారుతుంది. సో దీనికి తోడు ఈ డయాబెటీస్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే క్లాటింగ్ ఫ్యాక్టర్ అంటాం. క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే అంటే థ్రాంబోజెనిసిటీ అంటాం. వీళ్ళలో ఈ ప్లేట్లెట్ యాక్టివేషన్ అనేది విపరీతంగా ఉండటం. సో దాంతో ఈ థ్రాంబోలైసిస్ అనేది కొంచెం తగ్గటం వల్ల ఏమవుతుందంటే ఈ క్లాట్ ఫార్మేషన్ వలన కూడా మనకు డయాబెటీస్లో హార్ట్ డిసీజెస్ అంటే రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడటం, దాని మూలంగా హార్ట్ అటాక్స్ రావటం అనేది మనం సాధారణంగా చూస్తుంటాం. సో ఈ రకంగానే కాకుండా ఏంటంటే మనకు దీనిలో డయాబెటీస్లో ఇంకొకటి ఇన్ఫ్లమేషన్ అన్నది కూడా ఉంటుంది. మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది విని ఉంటాం, అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనుకోవచ్చు ఏదైనా సరే. సో ఈ ఇన్ఫ్లమేషన్ మూలంగా కూడా ఈ రక్తనాళాలు అన్నది స్టిఫ్గా మారటం, పర్టికులర్గా ఏంటంటే ఎండార్టరీస్ అంటాం, వాటిలో డ్యామేజ్ అన్నది చాలా ఎక్కువగా కనబడుతుంటుంది. సో ఈ డయాబెటీస్ అన్నది చాలామంది ఏంటంటే డైరెక్ట్గా హార్ట్కి రిలేషన్ ఉందా లేదా అని సందేహిస్తూ ఉంటారు, కానీ అందులో ఎటువంటి సందేహం లేదండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ రక్తనాళాల్లో బ్లాక్స్ అనేవి మనం ఆపరేషన్ చేయలేని స్టేజ్కి దాటిపోతున్నాయి, లేదంటే మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి అంటే వాళ్ళకి సాధారణంగా ఈ హై బ్లడ్ షుగర్స్ అన్నది గమనిస్తూనే ఉంటామండి. సో డెఫినెట్గా హై బ్లడ్ షుగర్ అన్నది ఈ రక్తనాళాల్లో బ్లాక్ ఏర్పడటానికి చాలా వరకు మనకు కారణంగా కనిపిస్తుంటుంది. అలాగే బీపీ, అన్కంట్రోల్డ్ బీపీ ఉండేటప్పుడు కూడా ఇక్కడ కూడా ఏమవుద్దంటే ఆ రక్తనాళాల లోపల ఎండోథీలియం పైన షీర్ ప్రెజర్ అంటాం. అంటే ఆ ప్రెజర్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రెజర్ ఎక్కువ ఉండటం వల్ల కూడా ఏంటంటే ఆ రక్తనాళాల్లో ఆ ఫ్లెక్సిబిలిటీ అని తగ్గి మళ్ళీ ఇది కూడా ఏంటంటే మళ్ళీ సేమ్ అంటే ఇదంతా ఒక మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం కదండి. డయాబెటీస్ అయినా సరే, హైపర్ టెన్షన్ అయినా సరే, లేదంటే డిస్లైపిడీమియా అంటాం, అండ్ ఒబేసిటీ. అండ్ వీటిల్లో ఏమంటే మెకానిజం ఫైనల్గా వచ్చేటప్పటికి ఏంటంటే ఈ రక్తనాళాల్లో స్టిఫ్నెస్ పెరిగి అక్కడ మనకు ఎండోథీలియం డిస్ఫంక్షన్ వచ్చి అక్కడ ఈ ఫ్యాట్స్ ఏవైతే అతుక్కొని ఒక ప్లాక్ ఫార్మేషన్ అంటాం, అంటే ఒక బ్లాక్ అన్నది ఏర్పడటానికి ఇవి డైరెక్ట్గా కారణమవుతాయండి. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఒక పర్సన్కి బీపీ లేదా షుగర్ ఉంటే ఎప్పుడెప్పుడు చెకప్ చేయించుకుంటే బెస్ట్ అని చెప్తారు? అండ్ బీపీ లేదా షుగర్ని మానిటరింగ్ చేయడం ఎంత ఇంపార్టెంట్? బీపీ షుగర్ ఉండే వాళ్ళు డెఫినెట్గా హార్ట్ పరంగా మనం మాట్లాడదామండి మిగతా సబ్జెక్ట్ కన్నా. ఇప్పుడు బీపీ షుగర్ ఉండేవాళ్ళు ఒక రకంగా మన రెగ్యులర్ చెకప్ చేసుకోవాలి. అండ్ లేని వాళ్ళు కొంత వెసులుబాటు ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఈ రోజుల్లో ఏం చెప్తున్నామంటే ఎప్పుడు 60-70లో కాకుండా డిసీజ్ అన్నది చాలా ఎర్లీ ప్యాటర్న్లో కనబడుతుందండి. ఎర్లీ ప్యాటర్న్లో కనబడేటప్పుడు ఏంటంటే మనం 30 years నుంచే మనం జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. పర్టికులర్గా ఏంటంటే మనం 30-35 yearsలో ఈ మధ్యలో సెలబ్రిటీస్లో కానీ లేదంటే ఈవెన్ డాక్టర్స్లో కూడా కార్డియాలజిస్టుల్లో, కార్డియాక్ సర్జన్స్లో కూడా మనకు సడన్ హార్ట్ అటాక్ అది డెత్ దాకా తీసుకెళ్ళటం అనేది ఈ మధ్య న్యూస్లో మనకు చాలా కామన్గా వింటున్నామండి. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మనం రొటీన్గా 30-35లో మనం
రొటీన్గా చెకప్స్ చేసుకోండి. నిజంగానే మనకు అప్పటికే బ్లడ్ ప్రెషర్ ఉన్నా, లేదంటే అప్పటికే మనకు బాగా అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నా మనకు డైరెక్ట్గా తెలియదు. మనం బికాజ్ ఆఫ్ మన ఏజ్ బట్టి ఏదో చిన్న చిన్న కంప్లైంట్స్ వస్తున్నా సరే దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనేలాగా ఈ వయసులో మనకు ఎందుకు వస్తుందిలా అని ఒక నిర్లక్ష్యం చేస్తుంటాం. బట్ మీ ప్రశ్నకి ఏంటంటే, ఎవరికైతే ఆల్రెడీ షుగరు అండ్ బీపీ అయితే ఉన్నాయో వీళ్ళు చాలా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ఈ హెల్త్ చెకప్స్ అనేది, పర్టికులర్గా కార్డియాక్ చెకప్ అనేది చేసుకోవటం చాలా అవసరం అండి. ఎందుకంటే ఒకసారి డిసీజ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఇంకా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఎర్లీ స్టేజ్లోనే మనం కానీ దీన్ని గుర్తించామంటే డైరెక్ట్ సర్జరీ వైపు వెళ్లకుండా, స్టెంటింగ్ వైపు వెళ్లకుండా మన మందులతోనే చాలా వరకు కంట్రోల్ చేసుకునే మందులు కూడా మనకి ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయి. కాబట్టి సో ఈ ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఎర్లీగా చేసుకోవాలి. రొటీన్గా అయితే మనం ఒకసారి టెస్టులు చేసుకున్నాక హార్ట్ చెకప్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఏ ప్రాబ్లం లేకపోతే, ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేనప్పుడు మనం 2-3 ఇయర్స్కి ఒకసారి కూడా చేసుకోవచ్చు. బట్ ఎవరైతే హై బ్లడ్ షుగర్స్తో లేదంటే అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్తో ఉన్నారో వీళ్ళు ఇంకా ఫ్రీక్వెంట్గా చేసుకోవటం, అండ్ ఏ చిన్న మార్పు అంటే మన ఫిజికల్ యాక్టివిటీలో కానీ లేదంటే సిమ్టమ్స్లో కానీ ఏ చిన్న మార్పు వచ్చినా సరే వెంటనే వైద్య సలహా తీసుకోవటం అనేది అవసరం అవుతుందండి. సో డాక్టర్ గారు, హార్ట్ సర్జరీ అనగానే ఎంత కాదన్న ఒక చిన్న భయం అయితే ఉంటుంది. సో వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? ఎగ్జాక్ట్లీ అండి. హార్ట్ సర్జరీ చెప్పాలంటే గత 30 సంవత్సరాల్లో ఇదొక రెవల్యూషనరీ చేంజెస్ అయితే వచ్చాయండి. నిజంగానే హార్ట్ సర్జరీ అనేటప్పటికీ ఒక రకమైన ఫోబియా రావటం అన్నది నిజంగానే అది సహజమే, దాన్ని ఎవరూ కాదనలేం. బట్ ఈరోజు మనం ఇక్కడ ప్రధానంగా గుర్తించాల్సింది ఏంటంటే అండి, అసలు మనకు రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. మీరు వినే ఉంటారు, స్టెంటింగ్ అని, లేదంటే వైర్తో వాల్వ్ రిప్లేస్మెంట్, ట్యావీ అని అంటాం. బట్ ఇన్ని పద్ధతులు ఉన్నా స్టెంటింగ్ అన్నది ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నా సరే ఒక పేషెంట్కి యాంజియోగ్రామ్ అయిన తర్వాత ఒక సర్జరీ చేయాల్సిన అవసరం రావచ్చు అనే ఒక అడ్వైజ్ మనకు డాక్టర్ దగ్గర నుంచి వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే, అందరినీ ఒకే ఘాటిన ట్రీట్ చేయలేమండి. వాళ్ళకున్న రక్తనాళాల్లో ఉన్న బ్లాక్స్ని సంఖ్యను బట్టి కానీ, రక్తనాళంలో ఏ ప్రదేశంలో ఈ బ్లాక్ ఏర్పడింది అనే దానిపైన దీనికి మందులు ఇస్తే సరిగ్గా ఉంటుందా, లేదంటే స్టెంట్ వేస్తేనే బెటరా, లేదంటే బైపాస్ చేయాల్సి వస్తుందా. ఒకవేళ బైపాస్ చేయాల్సి వస్తుందంటే ఏ డాక్టర్ కూడా గోటుతో పోయేదాన్ని గొడ్డలను ఉపయోగించడం అనేది జరగదండి. అంటే మనకు మందుల కన్నా స్టెంటింగ్ కన్నా బైపాస్ చేయటం వల్ల ఎక్కువ రక్తనాళాలని, ఎక్కువ బ్లాక్స్ని, మ్యాక్సిమం రీవాస్కులరైజేషన్ అంటాం. అంటే మనకు ఎక్కడెక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో అన్నిటినీ క్లియర్ చేసే పరిస్థితి బైపాస్లో ఉండేటప్పుడు మాత్రమే మనకు బైపాస్ అనేది డాక్టర్స్ అడ్వైజ్ చేస్తారు. ఒకేసారి బైపాస్ అనేటప్పటికి ఏంటంటే నిజంగానే ఒక రకమైన ఆందోళనలోనే ఉంటుంది. బట్ ఈ రోజుల్లో మనకున్న ఎనస్థీషియాలో జరిగిన డెవలప్మెంట్ కానీ, లేదంటే సర్జికల్ టెక్నిక్లో జరిగిన డెవలప్మెంట్స్, అంటే పర్టికులర్గా ఇంతకుముందు కంప్లీట్గా మెజారిటీ కేసెస్ ఓపెన్లోనే చేసేవాళ్ళం అండి. బట్ ఈ రోజుల్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ వాల్ రిప్లేస్మెంట్స్ కానీ, లేదంటే కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటాం, ఏఎస్డి, విహెచ్డీలు, ఈవెన్ పిల్లల్లో కూడా దీన్ని కంప్లీట్గా ఛాతీని తెరవాల్సిన అవసరం లేదండి. ఈవెన్ చిన్న కోతతో కూడా వీటిని సరిచేసే అవకాశం ఉంది. సో కొన్నిసార్లు ఏంటంటే కంప్లీట్గా యాక్సిల్ అంటాం, చంక భాగంలో నుంచి కూడా ఒక హోల్ ద్వారాగా కూడా మోస్ట్ ఆఫ్ ది కార్డియక్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సరిచేసే అవకాశం ఉంది. కాబట్టి అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే అసలే లేదండి. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది స్టంట్ పద్ధతి కన్నా దీనిలో ఎక్కువ బెనిఫిట్ ఉంది. అంటే ఫ్యూచర్లో మళ్ళీ స్టంట్లు వేయటము, మళ్ళీ బైపాస్కి వెళ్ళటము అనే అవకాశాలని బాగా తగ్గించుకోవాలి అంటే అప్పుడు బైపాస్కి వెళ్ళటమే బెటరు. మనకున్న అనవసరమైన ఫోబియాతో ఆ బెనిఫిట్ని మనం పొందలేకపోయినప్పుడు స్టంటింగ్ ద్వారాగా బైపాస్ని యాక్సెప్ట్ చేయటం కరెక్టు. అండ్ అది కాకుండా ఈ రోజుల్లో ఒక మంచి హాస్పిటల్స్లో, ఒక సీనియర్ సర్జన్స్లో బైపాస్ ఆపరేషన్స్ అనేవి డెఫినెట్గా మోర్ దెన్ 98% 99% సక్సెస్లోనే ఉంటున్నాయండి. అంటే ఇదివరకు దీని రిజల్ట్స్ అన్నది ఇంత యాక్యురేషన్లో కొంత తక్కువ ఉండేది. బట్ ఏంటంటే ఓవరాల్గా టెక్నాలజీ పెరగటం వల్ల, ఓవరాల్గా మనకు మెడికేషన్ సపోర్ట్ వలన, లేదంటే ఎనస్థీషియాలో అడ్వాన్స్మెంట్ రావటం వల్ల, లేదంటే పోస్ట్ ఆపరేటివ్ కేర్, ఐసీయూ కేర్ అన్నది స్ట్రీమ్ లైన్ అవటం వల్ల డెఫినెట్గా ఈ రిజల్ట్స్ అన్నీ ఇంకా బాగుంటున్నాయి. పొడుగున ఎముక తెరవకుండా,
రిబ్స్ మధ్యలో నుంచి చూడటం, అండ్ దాని తర్వాత రిబ్స్ మధ్యలో డైరెక్ట్ విజన్ అంటామండి. దీన్ని ఇప్పటిదాకా ఏంటంటే మనం మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అని అంటున్నాం. అది కాకుండా ఇంకొక సర్జరీ కూడా వచ్చింది, దాన్ని ఏంటంటే ఎండోస్కోపిక్, టోటల్ ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జరీ అంటాం. ఈ మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీకి ఈ టోటల్ ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జరీకి డిఫరెన్స్ ఉందండి. ఈ టోటల్ ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జరీ అన్నది కూడా ఏంటంటే ఈ కోత పరిమాణం అన్నది చాలా చిన్నదిగా ఉంటుంది. దీనివల్ల ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జరీలో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏవైతే మనం రిబ్స్ మధ్య లోపల నుంచి వెళ్ళి హార్ట్ని అప్రోచ్ అయ్యి హార్ట్ సర్జరీ చేస్తామో ఈ రిబ్స్ని ఎటువంటి స్ప్రెడ్ చేయమండి. అంటే రిబ్స్ని స్ప్రెడ్ చేయకుండానే మనం ఒక ఎండోస్కోపీ అంటే మనం లైక్ ల్యాప్రోస్కోపీ ఎలా చేస్తామో కెమెరా సహాయంతో మనం కంప్లీట్గా ఓన్లీ పోర్ట్స్ ద్వారాగా కూడా కంప్లీట్గా ఈ మైట్రల్ వాల్ రిప్లేస్మెంట్ కానీ ఐటిక్ వాల్ రిప్లేస్మెంట్ కానీ ఏహెచ్డి క్లోజర్స్ కానీ చాలా వరకు ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం మేనేజ్ చేసే పరిస్థితి వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే చాలా ఎర్లీ రికవరీ ఉంటుంది. అంటే మనం ఇంతకుముందు వినే ఉంటాం, ఒకసారి ఆపరేషన్ చేసుకుంటే 3 నెలలు 6 నెలల దాకా కంప్లీట్గా పని చేయటం కష్టం, లేదంటే బ్యాక్ టు వర్క్ వెళ్ళటం కష్టం అని. బట్ ఈ పద్ధతిలోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఫ్యూ డేస్ నుంచి ఫ్యూ వీక్స్లోనే కంప్లీట్గా మనం సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో అనవసరమైన ఆందోళన పడకుండా ఒకసారి ఇది బైపాస్కి వెళ్తే బెటర్ అనేటప్పుడు మనం ఆ ధైర్యాన్ని కానీ లేదంటే ఉన్న పద్ధతుల్లో సేఫెస్ట్ పద్ధతుల్లో అండ్ ఈ మినిమల్ ఇన్వేసివ్ పద్ధతుల్లో కానీ లేదంటే ఇప్పుడు అన్నిటికన్నా కొత్తగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసామండి ఇక్కడ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ అన్నది నిజంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ ఫ్యూచర్ అండి. ఎందుకంటే రోబోటిక్ సర్జరీలో ఇందాక నేను 2 డిస్కస్ చేశాను, ఓపెన్ సర్జరీ కాకుండా మినిమల్ ఇన్వేసివ్ కాకుండా ఎండోస్కోపిక్ కాకుండా ఈ రోబోటిక్ కార్డియాక్ సర్జరీకి వచ్చేటప్పటికి ఏంటంటే మన యాక్యురసీ ఇంకా ఖచ్చితత్వం అన్నది ఇంకా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇన్సెషన్ అన్నది పరిమాణం కూడా తగ్గిపోతుంది. ఇది కంప్లీట్ పోర్ట్స్ ద్వారాగానే చేయొచ్చు. స్పోక్ అబౌట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్. సో సర్జరీస్ అంటే బైపాస్ సర్జరీ, స్టంట్, వాల్వ్ రిప్లేస్మెంట్, ఇలా అన్ని సర్జరీస్ గురించి మీరు చెప్పారు. సో వీటన్నిటికీ మెయిన్ డిఫరెన్సెస్ ఏమై ఉండొచ్చు డాక్టర్ గారు? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం 100 సర్జరీస్ చేస్తే ఇక్కడే కాదు ఎక్కడైనా సరే హార్ట్ సర్జరీస్ 100లో కూడా 90 కూడా కరోనరీ ఆర్టరీ బైపాస్ సిఏబిజీ సర్జరీ అంటాం. సిఏబిజీ సర్జరీ అనేది ఏంటంటే ఇది సాధారణంగా ఇప్పుడు గుండె పైనే, అంటే ఇప్పుడు మన పిడికిలు ఉంటే పిడికిల పై నుంచి వెనక భాగంలో ఎలా అయితే రక్తనాళాలు స్ప్రెడ్ అవుతుంటాయో అలాగే ఇది గుండె ఛాంబర్స్, అంటే 4 గదులని ఏది ఓపెన్ చేయాల్సిన అవసరం లేదండి. గుండె పైనే ఈ రక్తనాళాలు ఉంటాయి. వాటిలో ఎక్కడైతే బ్లాక్ ఏర్పడిందో అది మనకి యాంజియోగ్రామ్లో కనబడుతుంది. దాన్ని కరస్పాండ్ చేసుకొని ఆ బ్లాక్ తర్వాత వెళ్ళి మనం ఈ రోజుల్లో ఏంటంటే కాళ్ళలో నుంచి చేతుల్లో నుంచి రక్తనాళాల కన్నా ఛాతీలో ఉన్న 2 రక్తనాళాలు అంటే ఇంటర్నల్ మ్యామరీ ఆర్టరీస్ ఆర్ ఇంటర్నల్ థొరాసిక్ ఆర్టరీస్ అంటాం. ఈ రెండింటిని కూడా మినిమల్ ఇన్వేసివ్ పద్ధతిలో కానీ లేదంటే ఓపెన్ పద్ధతిలో కానీ అక్కడ నుంచి హార్వెస్ట్ చేసుకొని సో గుండె ఛాంబర్స్ ఏవి తిరగకుండా హార్ట్ బీటింగ్లో ఉంటూనే సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అంటే 99% ఆఫ్ ది కేసెస్ ఈ పద్ధతిలో చేయొచ్చండి. దీన్ని బైపాస్ సర్జరీ అంటారు. అంటే హార్ట్ అటాక్స్ కానీ లేదంటే ఛాతీలో నొప్పి రావటం కానీ రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడటం వల్ల దాన్ని ఎలా క్లియర్ చేయాలన్నది ఇది బైపాస్ సర్జరీ అండి. ఈ పద్ధతిలో మనం గుండెని ఆపాల్సిన అవసరం లేదు. అండ్ దీన్ని మనం ఓపెన్గా చేసి చేయొచ్చు, దీన్ని మినిమల్ ఇన్వేసివ్ పద్ధతిలో చేయొచ్చు, అండ్ ఎండోస్కోపిక్ పద్ధతిలో కూడా కొంతవరకు సహాయం తీసుకొని పేషెంట్ పెయిన్ అన్నది చాలా వరకు తగ్గించుకోవచ్చండి. ఇంకా మిగతా 2 ప్రధానమైన సర్జరీలు ఏమొస్తాయంటే వాల్వ్ రిప్లేస్మెంట్స్. వాల్వ్స్ అన్నవి తెలుగులో కవాటాలు అంటాం. ఈ కవాటాలు ఏంటంటే గుండె గదుల మధ్యలో ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే ఈ కవాటాల్లో కానీ ఏదైనా లీక్ ఏర్పడినా లేదంటే ఈ కవాటాలు అన్నది బాగా బిగుసుగా తయారై దానిలో బ్లడ్ ఫ్లో అవ్వకపోయినా సరే స్టెనోసిస్ అంటాం. అప్పుడు ఏంటంటే ఈ కవాటాలు మార్చాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ పద్ధతి ఏంటంటే మనం గుండెని ఆపితే తప్ప దీన్ని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వలేము. ఈవెన్ ఇక్కడ ఏం చేయాలంటే మనం డైరెక్ట్గా గుండెని కొంత టైం స్టాప్ చేసి పెట్టాలి. గుండెని స్టాప్ చేసి పెట్టాలంటే గుండె చేసే పని మనం ఒక కార్డియోపల్మనరీ బైపాస్ మెషిన్ అని ఉంటుంది. ఆ మెషిన్కి ఈ గుండె చేసే పనిని మనం అప్పచెప్పడం జరుగుతుంటుంది. అంటే మనకి ఏ ఛాంబర్లోకి అయితే చెడు రక్తం వచ్చి చేరుతుందో ఆ ఛాంబర్లోకి మనం ట్యూబ్స్ పంపించి ఆ బ్లడ్ని డైవర్ట్ చేసి మెషిన్లోకి పంపించి అక్కడ ఆక్సిజన్ మిక్స్ చేసి ఆక్సిజన్ మిక్స్ అయిన రక్తాన్ని మళ్ళీ హార్ట్ పైన ఏదైతే ప్రధాన రక్తనాళం అయోర్టా అంటాం దానిలోకి మళ్ళీ ట్యూబ్ ఒకటి ఇన్సర్ట్ చేసి దాని మీదుగా పంపింగ్ చేస్తూ ఉంటే సో ఈ గ్యాప్లో మనకు హార్ట్ కంప్లీట్గా హార్ట్ చేసే పని లంగ్ చేసే పని మెషిన్ టేక్ ఓవర్ చేసుకుంటుంది. కాబట్టి ఈ గ్యాప్లో మనం లోపలికి వెళ్ళి ఛాంబర్ తెరిచి ఏదైతే చెడిపోయిన కవాటం ఉందో దాన్ని కంప్లీట్గా ఎక్సర్సైజ్ చేయటం
లేదంటే చెడిపోయింది అన్నది మనం ముందే రికగ్నైజ్ చేసేటప్పుడు దాన్ని రిపేర్ చేయటం అన్నది చేసి మళ్ళీ ఎప్పుడైతే గుండె రెడీ అయిందో మళ్ళీ మిషన్ పని తీసుకొచ్చి గుండెకి బదలాయించడం అన్నది జరుగుతుండదండి. ఈ రెండు ప్రధానమైనవి. ఒకటి కవాటం రిప్లేస్మెంట్ అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లల్లో మనకు చేసే ఆపరేషన్లు ఇవన్నీ కూడా మనం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అంటే కొద్దిపాటి కోయాక్టేషను పీడిఏ అనే డిసీజులు కాకుండా మెజారిటీ డిసీజెస్ అన్నీ కూడా మనం గుండె తెరవాల్సి ఉంటుందండి. వాటిని కూడా మనం చాలా వరకు 2 పద్ధతుల్లో కూడా చేయొచ్చు. ఓపెన్ చేసి చేయొచ్చు అండ్ మినిమల్ ఇన్వెసివ్ పద్ధతిలో కూడా చేయొచ్చు. సో డాక్టర్ గారు, ఇప్పుడు వాల్వ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? మెయిన్ కాజెస్ ఏమై ఉండొచ్చు అంటారు? వాల్వ్ ప్రాబ్లమ్స్ అనేది మనకి ఇండియాలో డిఫరెంట్ అండి, వెస్ట్రన్ పాపులేషన్లో డిఫరెంట్. మనకి ఇండియాలో ఈ రోజుకి మనకి ఇంత మన స్టాండర్డ్స్ పెరుగుతూ ఉన్నా సరే, అంటే మనకి యాంటీబయాటిక్ యూసేజ్ కానీ లేదంటే ఎర్లీ రికగ్నిషన్ పెరుగుతున్నా సరే, ఈ రోజు కూడా మన ఇండియాలో ఈ వాల్వ్స్ ప్రాబ్లం అన్నది ప్రధానంగా రొమాటిక్ హార్ట్ డిసీజ్ అంటామండి. రొమాటిక్ హార్ట్ డిసీజ్ అంటే ఏంటంటే ఇది కాళ్ళ మన ఏవైతే జాయింట్స్ ఉన్నాయో జాయింట్ నొప్పులతో ఫీవర్ అన్నది ఏర్పడటం, ఇది ఒక స్ట్రెప్టోకాకల్ బ్యాక్టీరియా వలన వచ్చే ఇన్ఫెక్షను. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అదేంటంటే మనం గొంతులో కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు, యూరినరీ ట్రాక్లో కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. ఆ ఇన్ఫెక్షన్ మనం కంప్లీట్గా కంట్రోల్ చేసామంటే దట్ ఈస్ ఏ డిఫరెంట్. అంటే కొన్నిసార్లు మనం కంప్లీట్గా కంట్రోల్ చేయకుండా ఆ ఇన్ఫెక్షన్ అనేది కొంత యాక్టివ్గా లోపల ఉండేటప్పుడు ఏంటంటే అది వీక్ పాయింట్స్ని చూసుకుంటుంది శరీరం అంతా తిరుగుతూ. అలా తిరుగుతుండేటప్పుడు ఏంటంటే ఈ కవాటాలు అన్నది గుండె లోపల ఉండే ఈ వాల్వ్స్ అన్నది ఏంటంటే ఒళ్ళు పొరలా ఉంటాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వీకెస్ట్ పాయింట్ అని అనుకోవచ్చు. సో మెల్లగా ఇన్ఫెక్షన్ అనేది ఈ కవాటాలకు చేరేటప్పుడు ఏంటంటే అది కొంతమందిలో 2-3 ఇయర్స్లో, కొంతమందికి ఈవెన్ 30-40 సంవత్సరాలు కూడా పట్టొచ్చండి. అంటే ఏదో మనం వెనక్కి వెళ్ళి నాకు ఎప్పుడు ఈ జ్వరం వచ్చింది, నాకు ఎప్పుడు కీళ్ళ నొప్పులతో పాటు జ్వరం వచ్చింది అన్నది ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టం, ఇప్పుడు చిన్నప్పుడు జరుగుండొచ్చు. సో వీళ్ళు ఏం ఏర్పడుతుందంటే ఈ ఉల్లి పొరల్లో ఉండే కవాటం ఏంటంటే మెల్లగా స్టిఫ్గా మారి తర్వాత దాని మీద కాల్షియం పెరిగిపోయి ఒక ఇటుకు బిడ్డలా తయారయ్యి ఇంకా అది కదలదండి. కదలకపోవడం వల్ల ఏంటంటే ఇది ఏ కవాటానికి వస్తే ఆ పేరుతో దాన్ని స్టెనోసిస్ అంటాం. సపోజ్ మైట్రల్ వాల్వ్కి వచ్చిందంటే మైట్రల్ స్టెనోసిస్ అంటాం, అయర్టిక్ వాల్వ్కి వచ్చిందంటే అయర్టిక్ స్టెనోసిస్ అంటాం. సో రొమాటిక్ కారణం అనేది మనకి ఇండియాలో ఎక్కువగా కనబడుతుంటుందండి. అదర్ కారణాలకు వచ్చేటప్పటికి ఏంటంటే ఈ కవాటాల్లో వయసుతో పెరిగేటప్పుడు దాన్ని డీజనరేటివ్ డిసీజ్ అంటాం. డీజనరేటివ్ డిసీజ్ అంటే నథింగ్ బట్ అంటే ఈ కవాటం సర్ఫేస్ ముడతలు అన్నది ఎక్కువగా పెరగటం, దాంతో టిష్యూ ఏంటంటే ఫ్లైబుల్గా మారటం వల్ల ఏంటంటే కంప్లీట్గా అది అపోజ్ అవ్వకేమవుతుందంటే అక్కడ లీక్ ఏర్పడుతూ ఉంటుంది. ఈ రకంగా కూడా మనకు కవాటాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ అదర్ కారణాలకు వచ్చేటప్పటికి ఏంటంటే కంజెనిటల్, కొన్నిసార్లు ఏంటంటే ఈ కవాటాల్లో ఒక చీలిక అన్నది పుట్టుకతోనే ఉండటం వల్ల కూడా లీక్స్ ఏర్పడటం అన్నది చూస్తుంటాం. ఇంకా ఈ రీసెంట్గా ఏంటంటే మనకు ఈ డ్రగ్ అడిక్ట్స్లో ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో వాళ్ళకు కుడివైపు ట్రైకిస్పిడ్ వాళ్ళు, పర్టికులర్గా ఈ ట్రైకిస్పిడ్ వాళ్ళు ఎండోకార్డైటిస్ అంటాం. అంటే అక్కడ ఇన్ఫెక్షన్ చేరటం, అంటే రిపీటెడ్గా సేమ్ ఇంజెక్షన్ అన్నది సూదులో ఒక్కొక్కరు కాకుండా పదే యూజ్ చేసేటప్పుడు ఏంటంటే దీన్ని ఎండోకార్డైటిస్ అంటే ఈ 4 కారణాలండి. ఈ 4 కారణాల్లో ఏ కారణాల వల్లైనా రావచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి ఇండియాలో వచ్చే కారణం ఏంటంటే రొమాటిక్. బట్ అయర్టిక్ వాల్వ్ డిసీజ్లో ఏంటంటే ఏజ్ రిలేటెడ్ అండి, డీజనరేషన్ అంటాం, అంటే కాల్సిఫిక్ అయర్టిక్ స్టెనోసిస్ అంటాం. ప్రధానంగా కారణాలు అయితే ఇవేనండి. సో డాక్టర్ గారు, హెల్తీ హార్ట్కి సంబంధించి మీరు ఫైనల్గా జనాలకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఒకటేంటంటే ఇందాక నేను చెప్పేటట్టు తృణధాన్యాలు ఉండేటట్టు చూసుకోవాలి, నెక్స్ట్ మిల్లెట్స్ మన ఆహారంలో భాగం అవ్వాలి, నెక్స్ట్ ఫ్రూట్స్ ఉండేటట్టు చూసుకోవాలి, ఫైబర్ ఎక్కువ ఉండాలి, ఇవన్నీ ఉండాల్సినవి. నట్స్ కానీ ఇవన్నీ ఉండాల్సినవి. లేనివి ఏవి చూసుకోవాలంటే బాగా హై షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ కానీ, లేదంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, లేదంటే ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, వీటిని వీలైనంత వరకు తగ్గించుకోవాలండి. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే మన యాక్టివిటీ, అన్నిటికన్నా ఈ యాక్టివిటీ అన్నది చాలా ముఖ్యమండి. ఎందుకంటే మనం ఈరోజు మన లైఫ్ స్టైల్ మారిపోయిన తర్వాత మన జాబ్లో మన యాక్టివిటీ అన్నది ఆల్మోస్ట్ 0 అవుతుందండి. సో అలాంటప్పుడు మనం అట్లీస్ట్ నాట్ లెస్ దెన్ 150 minutes అంటాం. 150 minutes ఫర్ వీక్, అంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 5 రోజులు చేసినా సరే బ్రిస్క్ వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, మనకి ఏది నచ్చితే అది అట్లీస్ట్ చెమట పట్టేదాకా చేయటం. అట్లీస్ట్ 2 days, మిగతా రోజులు నేను ఖాళీగా ఉండమని చెప్పను. ఈవెన్ మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ కూడా చాలా మంచిదండి. ఎందుకంటే అవి చేయడం వల్ల కూడా మనకు డెఫినెట్గా లాంగ్ రన్లో అది మనం హెల్తీగా ఉండటంలో చాలా ఉపయోగపడుతుంది. అండ్ తర్వాత వచ్చేటప్పటికి మన వర్క్, ఈ వర్క్ని మనం ఎన్ని గంటలు చేస్తున్నాం, ఎన్ని గంటలు చేసేదానికన్నా ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు 10 గంటలు పని చేస్తున్నా సరే స్ట్రెస్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయనుకోండి, బట్ 2 గంటలు పని చేస్తున్నా స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉండే వాళ్ళకన్నా అది చాలా బెటర్. సో అందుకోసమని మనం వర్కింగ్ అవర్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ స్లీప్ అన్నది మనకు ప్రాపర్గా ఉందా,
7 to 8 అవర్స్ స్లీప్ అనేది ప్రాపర్గా ఉందా, ఇవన్నీ కూడా చూసుకోవాలండి. ఆ తర్వాత మనకేంటంటే ఈ యోగా కానీ ఏమైనా పాసిబుల్ అయితే, అంటే మన స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోవడానికి లేదంటే మెడిటేషన్ ఏమైనా చేయగలిగితే అదొకటి బెటర్ అండి. ఇన్ని చేసినా సరే, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే, బట్ మనకు బాగా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీస్ ఉన్నాయనుకోండి, లేదంటే మనకు ఆల్రెడీ షుగర్ ఉంది, ఆల్రెడీ హైపర్ టెన్షన్ ఉంది, క్రమం తప్పకుండా టెస్టులు చేయించుకోవటం అంటే మెడికల్ చెకప్ చేయించుకోవటం అన్నిటికన్నా చాలా ముఖ్యమండి. అన్నీ బాగానే ఉన్నా సరే, చాలామందిని మేము అది కూడా చూస్తుంటామండి. ఫెమిలియల్లో ఉండేటప్పుడు ఇంట్లో ఒకరికి బాబాయ్లకో లేదంటే ఫాదర్కో ఇంకో ఎల్డర్ బ్రదర్కో ప్రాబ్లం వచ్చేటప్పుడు యంగర్ జనరేషన్ చాలా కేర్ఫుల్గా ఉండే వాళ్ళని చూస్తామండి. బట్ ఎంత కేర్ఫుల్గా ఉన్నా సరే, బిలీవ్ మీ దట్ కొన్నిసార్లు అవి ఎంత తీవ్రంగా ఉంటాయంటే, అంటే జన్యుపరమైన కారణాలు ఎంత మనం టీటోటలర్గా ఉన్నా సరే మనం దానికి అతీతులం కావు. కాబట్టి ఎట్ ద ఎండ్ ఇవన్నీ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే క్రమం తప్పకుండా ఈ చెకప్స్ కూడా చేయించుకోవడం అన్నది రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీతో పాటు పర్టికులర్గా ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో, ఎవరికైతే హై బ్లడ్ షుగర్స్ ఇదివరకే నమోదయ్యాయో, ఎవరికైతే హైపర్ టెన్షన్ కూడా ఉందో, ఈ రెగ్యులర్ చెకప్స్ అనేది కంపల్సరీగా చేయించుకోవడం ముఖ్యం అండి. సో డాక్టర్ గారు, హార్ట్ ప్రాబ్లమ్కి సంబంధించి వాటి కాజెస్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్స్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.